సాయినాథ్ మహారాజ్ की जय। 13వ భాగం। तुझकाय देव सापल्लामी काय करियो, तुझकाय देव सापल्लामी काय करियो, मीद बड़ी बटिक नाम्याची जान श्रीहरी, मीद बड़ी बटिक नाम्याची जान श्रीहरी, उत्तिष्ठ तुला दे रे गोष्ठनावर्यो, उत्तिष्ठ तुला दे रे गोष्ठनावर्यो, तू जगन्नाथ तुझ देव कसिरे बाकरी, तू जगन्नाथ तुझ देव कसिरे बाकरी, नको अंत मदीया बाहु सख्य भगवंता श्रीकांत, मध्याह्न रात्रि बुलटो निहेलियाता, अनचित जहुइल तुझई का गड़ा किल उल्ला तरियो, जहुइल तुझई का गड़ा किल उल्ला तरियो, अनतिल भक्त नैवेद्य हिनाना परी, अनतिल भक्त नैवेद्य हिनाना परी, तुझकाय देव सपयामि हया तरियो, तुझकाय देव सपयामि हया तरियो, नीदु बलि बटिक नाम्याची जान श्रीहरी, नीदु बलि बटिक नाम्याची जान श्रीहरी। భావం। హే లక్ష్మీనాథ, సాయినాథ, నీకు నేడు నివేదన చేయగలిగిన నీ భక్తులకు దాంప్యం చేసే భాగ్యాన్ని, జ్ఞానం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి। హే లక్ష్మీనాథ, సాయినాథ, నీకు నేడు నివేదనం చేయగలను ఆ భక్తులను జ్ఞానం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి। స్వల్పమైన ఈ రొట్టె ముక్కను నీకు నేను ఎలా సమర్పించగలను తండ్రి। హే శ్రీ సాయినాథ, నా అంతరంగాన్ని పరీక్షించవద్దు తండ్రి, తప్పకుండా ఓడిపోతాను। కేవలం నీ అనుగ్రహం ఉంటేనే తప్ప నువ్వు పెట్టే పరీక్షలో ఎవరు గెలవగలరు తండ్రి। మధ్యాహ్నం సమయం అవుతుంది, ఇప్పటికైనా నీ దృష్టిని నాపై ప్రసరించు తండ్రి। కాగడాహారిత అయిన వెంటనే నీ భక్తులు నీకు వివిధ పదార్థాలను నివేదించగలరు। ఈ రొట్టె ముక్కను నీకు నేను ఎలా సమర్పించగలను తండ్రి। హే సాయినాథ, రొట్టె ముక్క ఒకరోజు సాయినాథునికి ఒక 2 రొట్టెలు చేసి ప్రసాదం కింద పెట్టి మీ మనసులోని కోరికని చెప్పి మర్నాడు మళ్ళీ నేను చెప్పే హారతి భావం వినండి। ఈ గ్యాప్లో మీకు ఆ రొట్టె మహత్యం తెలుస్తుంది। సరేనండి, ధన్యవాదాలు।